ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి నేటి వాక్య ధ్యానాంశంగా 103వ సంకీర్తన 13వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. బిడ్లారా, వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, దైవ జనాంగమా, నేను వాక్యాన్ని చదివితే మీరు విన్నారు కదూ. ఈ రోజున తండ్రి కుటుంబ వ్యవస్థ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబంలో ఏదైనా చేయరాని కార్యం చేసి తండ్రి మాట వెనుక, తల్లి మాట వెనుక ఏదైనా తప్పు చేస్తే, తెలుసో తెలియక తప్పు చేస్తే వెంటనే మనం పశ్చాత్తాపడి వినయం గలవారిగా ఉండి, తప్పైంది డాడీ, తప్పైంది మమ్మీ అంటే వెంటనే వారు కుమారుని కుమార్తెని ఇలా దగ్గరికి తీసుకొని, ఓకే నాన్న, సరే మరొకసారి చేయకమ్మా అని తండ్రి హత్తుకుంటాడు. తన ప్రేమ అంతా కుమ్మరిస్తాడు. చూడండి, ఈ రోజున చాలామంది ఆ దైవికమైన ప్రేమను పొందుకోలేకపోతున్నారండి. చూడండి, శరీర సంబంధమైన తండ్రి పిల్లల ఎడల ఒప్పుకుంటే వెంటనే వారిని క్షమించి, అయ్యో నా కుమారుడే కదా, నా కుమార్తె కదా, వాళ్ళు ఎంత పశ్చాత్తాపడారని తండ్రి ఏం చేస్తాడు? వెంటనే జాలి పడతాడు. అలానే భూ సంబంధమైన తండ్రి కొన్ని విషయాల్లోనే జాలి చూపిస్తాడేమో, కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు, ఆయన పరలోకపు తండ్రి, నిన్ను అన్ని విషయాల్లో కృప చూపుతాడు. తండ్రికి దేవుని భయం కలిగి నువ్వు ఉంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి నువ్వు బ్రతకగలిగితే, ఆయన కూడా తన పిల్లల ఎడల జాలిపడను అని రాయబడి ఉంది. నిజమే కదా బిడ్లారా? భూ సంబంధమైన ప్రేమ, పర సంబంధమైన ప్రేమ. భూ సంబంధమైన ప్రేమ చిన్న చిన్న వాటి విషయాల్లోనే ఎక్సెంప్షన్స్ ఉంటాయి. మరి పర సంబంధమైన ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకు మహిమను విడిచి భూమి మీదకి దిగి వచ్చిన ప్రేమ, నీ కొరకు కల్వారి శిలువను ఎక్కిన ప్రేమ, నీ కొరకు నా కొరకు రాజుల ఎదుట ఒక దొంగగా దోషిగా నిలబడిన ప్రేమ, నీ కొరకు ఏడ్చబడి దున్నబడి కొట్టబడింది ప్రేమ. ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే అది వర్ణించలేం, వర్ణాతీతం, అది ఊహకు కూడా అందదు. అమరమైన ప్రేమ, అద్వితీయ ప్రేమ, ఎనలేని ప్రేమ, కొలవలేని ప్రేమ. ఈ భూప్రపంచంలో ప్రేమ లేక కనుమరుగైపోతున్నాయి ఎన్నో కుటుంబాలు, బ్రతుకులు. నేనంట, దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి ఉండగలిగితే నిశ్చయముగా ఆయన నీ ఎడల జాలి పడతాడంట. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? ఆయన జాలి పలే దేవుడు, కనికరము చూపే తండ్రి, ఎంతటి ఘోరపాపినైనా క్షమించే దేవుడు. ఈ వాక్యం విన్న తరువాత అయినా ఒకవేళ మందిరానికి వస్తూ త్రోవ తప్పిపోయావేమో, దేవుణ్ణి ఎరుగక త్రోవ తప్పిపోయావేమో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రాంగ్ ఆలోచనలు తీసుకొని నష్టపోయి మరణమే శరణం అనుకుని నువ్వు బ్రతుకుతున్నావేమో నాకు తెలియదు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు. నేనంట, భయభక్తులు కలిగి నువ్వు ఉండగలిగితే నిశ్చయంగా ఆయన నీ ఎడల జాలి పడతాడు. ఆ కింద రాయబడి ఉంటుందండి, భయభక్తులు కలిగి ఉన్న వారి కుటుంబం అంట యుగ యుగాలు నిలిచి ఉంటుంది అన్నాడు. ఇంతకీ భయభక్తులు అంటే ఏంటి? సామెతల పుస్తకంలో ఇలా రాయబడి ఉంది, చెడుతనమును అసహించుకున్నటయే అంటాడు సొలొమోను మహారాజు. నిజమే కదండి? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా ప్రతి అడుగు గమనిస్తున్నాడు, నేను బయటికి వెళ్ళుట చూస్తున్నాడు, లోపలికి వచ్చుట చూస్తున్నాడు, నేను సెల్ ఫోన్ ముట్టుకునుట చూస్తున్నాడు, ఏం చూస్తున్నానో చూస్తున్నాడు. మన దేవుడు చూచే దేవుడు అండి. 139వ కీర్తనలో అన్నాడు కదా, నేను కూర్చున్నట లేచుట నువ్వు చూస్తున్నావు అంటాడండి. కనుక బిడ్లారా, భయభక్తులు కలిగి మనం ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి ఉన్న
యోసేపు మనందరికి బాగా తెలుసు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. చెడుతనానికి అసహించుకొని దూరంగా పారిపోయాడు. బా, ఎంత పవిత్రత కలవాడండి, ఎంత నిజాయితీపరుడండి, ఎంత యథార్థపరుడండి. ఈ రోజున నీ జీవితంలో యథార్థత లేదు, నీ జీవితంలో నమ్మకత్వం లేదు, నీ జీవితంలో భయభక్తులు లేవు. ఎలా నువ్వు దీవించబడతావు? అందుకే కాబోలు నా దేవుడు ఈ ఉదయకాలం సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నేను మీ ఎడల జాలి పడే దేవుడను, నేను మీ కుటుంబం ఎడల జాలి పడే దేవుడను. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసుండి సమస్యలు అనుభవిస్తుంటే, నిందలు అనుభవిస్తుంటే, కష్టాలు అనుభవిస్తుంటే, ఎడారిలోను శ్రమలు అనుభవిస్తుంటే, ఏదో తెలియని గజిబిజి స్థితిలో నీ ఉండి ఈ దిక్కుతోచని పరిస్థితిలో బ్రతుకుతున్నవేమో నాకు తెలియదు, కానీ 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. నా ప్రియమైన కుమారుడా కమ్, నా ప్రియమైన కుమార్తె కమ్, నా యొద్దకు రా. నేను ఎంత మాత్రం త్రోసిపుచ్చే దేవుడిని కాదు. చూసారా అండి ప్రియమైన దేవుని బిడ్డారా, యోసేపు దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నలే గుంటలే వేసిన దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళడానికి, అక్కడ భయభక్తులు కలిగి బ్రతికి ఉన్నందుకు గొప్ప అధికారి 2వ రథం ఎక్కడానికి దేవుడు కృప చూపాడు. అంత మాత్రమే కాదు, యుగ యుగాలు చూడండి వారి పిల్లలకు కృపను దేవుడు ఇచ్చినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు దేవుని జాలి నీ మీదకి రావాలంటే, దేవుని వాత్సల్యత నీ కుటుంబం మీదకి రావాలంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఏంటి భయభక్తులు కలిగి ఉండడం? చెడుతనమును అసహించుకోవడం. ఏంటి చెడుతనమును అసహించుకోవడం? చేయకూడని కార్యాలు చేయకూడదు, చూడకూడని కార్యాలు చూడకూడదు. నిజాయితీగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని బిడ్డలారా, అయితే బైబిల్లో త్రప్పిపోయిన కుమారుడు మనం ఎరుగుదుము. ఆయన భయము భక్తి లేకుండా ఆస్తంతా తీసుకెళ్ళి వేశ్యల పాలు చేసి చివరికి ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చివరికి పందులు తినే పట్టు తినాలి అనుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. చద్దామా ధైర్యం లేదు, చనిపోదామా ధైర్యం సరిపోవట్లేదు. స్నేహితుల దగ్గరికి వెళ్దామా, పైకి ఉన్నంతసేపు ఉన్నారు కానీ, డబ్బున్నంతసేపు ఉన్నారు కానీ, ఘనత ఉన్నంతసేపు ఉన్నారు కానీ, ఇప్పుడు ఒకడు కాదు కదా, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దిక్కుతోచని పరిస్థితిలో నిజంగా కాస్త జ్ఞానవంతుడే అనుకోవాలి. ఎందుకంటే ఇంకొకరైతే చనిపోతారు. లేదు, పశ్చాత్తాపడ్డాడు. నా తండ్రి దగ్గర ఎంతో మందికి భోజనం దొరుకుతుంది, నా తండ్రి బహు ఆస్తి గలవాడు కదా, కనుక తగ్గించుకొని పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను క్షమించు, నీ కూలివానిగా ఒకరిని చేర్చుకో అని అడుగుదామని మనస్సును మార్చుకొని దేవుని భయం కలిగి మరలా తిరిగి రావడం, ఇంటికి తిరిగి రావడం, తిరిగి బయలుదేరి తండ్రి యొద్దకు బయలుదేరాడు. అయితే జరిగింది ఏంటో తెలుసా బిడ్లారా? ఎంత అద్భుతం! జాలిపడే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? అతగాడు వస్తూ ఉండగానే, ఏంటి ఆ నడక మా చిన్న అబ్బాయిదిలాగుంది, ఆ విధానం నా చిన్న కొడుకులాగుంది, అవునంటావా కాదా? తండ్రి ఎందుకు అలాగూ బయటకు వచ్చి చూస్తుంటే దూరం నుంచి ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి, ఓ మై డాడీ అని అంటూ ఉండగానే తండ్రి గుండె బద్దలైపోయిందండి. ఎదురెళ్ళి కౌగిలించుకొని ముద్దాడి అతన్ని హెచ్చించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు చేయకూడని తప్పులు చేస్తే ఎవ్వరు క్షమించరు. అయినా తల్లిదండ్రులు కనుక జాలి చూపుతాడు. నేను ప్రకటించే యేసు ప్రభు ఎవరో తెలుసా? నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత శాపములో ఉన్నా, నువ్వెంత దరిద్రత స్థితిని నువ్వు అనుభవిస్తూ ఉన్నా, ఏ ప్రేమ దొరకక, ఏ ప్రేమను పొందుకోలేని స్థితిలో, ఒంటరిగా తల్లడిల్లి గుండె పగిలిపోయిన స్థితిలో నీవు ఉన్నా, ఆయన నీ ఎడల జాలి పడతానంటున్నాడు. ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో మీరు విన్నారు కదా,
భయభక్తులు కలిగి ఉంటే యోసేపు చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందుకు దేవుడు అతని ఎడల జాలి చూపి రెండవ రథం మీద ఐగుప్తు దేశంలో ఉన్నత స్థాయిలోనే ఉంచాడు. నేను కూడా ఒక సేవకుడిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. యోసేపు లాంటి జీవితం జీవించే ప్రతి బిడ్డకు యేసయ్య తోడై ఉండి నడిపించునుగాక. అలానే త్రోవ తప్పిపోయిన ప్రజలకు కూడా శుభవార్త. ఇక ఈ తప్పు చేసావు నీ కర్మ అనే దేవుడు కాదు. పశ్చాత్తాపడి తిరిగి రాగలిగితే ఆయన నీకు ఎదురొచ్చి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని పోగొట్టుకున్న స్థితి అంతటిని ఆ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంకొక మాట చెప్పనా? ఆ కింద మాటలోనే అంటాడండి, 17వ వాక్యం 3వ లైన్లో, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. కృప పొందిన పిల్లలండి. చూడండి, ఆ దినాల్లో మరియా తల్లి గారు కృప పొందుకుంది కాబట్టి ఆ వంశావళి ఎంత దీవించబడిందో కదా. నేనంట మీరు కూడా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు జాలి చూపుతాడు. భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృపను యుగ యుగాలు కుమ్మరిస్తాడు. ఆ కృప నిన్ను బలపరిచి స్థిరపరిచి హెచ్చించి అనేకులు ఎదుట సాక్షిగా నిన్ను ఊరేగించునుగాక. ఒక మాట అండి, యేసు ప్రభుని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించు. మారు మనసు పొంది బాప్టిసం తీసుకుంటే అపారమైన ప్రేమ నిత్యము నీ కుటుంబం మీద యేసయ్య ఉంచునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. తన యందు భయభక్తులు గల వారికి ఎడల జాలిపడే దేవుడవు, కృప చూపే దేవుడవు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ యుగ యుగాలు కృప కలుగునుగాక, యుగ యుగాలు జాలి కలుగునుగాక. సిద్ధపరిచి కృపలో నడిపించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.